హలో అండి. అస్సలాము అలైకుం. అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు నేను తేహాన్‌కి కిందికి స్కూల్ పంపియడానికి వెళ్ళినప్పుడు నర్సరీ నుంచి వచ్చినారు ప్లాంట్ తీసుకొని ఆటోలో. నేను కూడా చెట్లు చూస్తే అన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర బాగున్నాయి. అందుకే నేను కూడా 4 తీసుకున్నా. మట్టి మా దగ్గర లేదు కాబట్టి వాళ్ళ దగ్గరే మట్టి కూడా ఉంది. 2 ప్యాకెట్లు తీసుకున్నా 5 కేజీవి. మధ్యాహ్నం నుంచి చెట్లు నాటాలని ఇంట్లో పని ఎంత అయితే తొందరగానే చేసేసిన. బాబుకి లంచ్ డాడీ వెళ్ళి ఇచ్చేసి వచ్చినారు. పాప కూడా తిని పడుకున్నది. మా అందరిది కూడా లంచ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంకా పని లేకుండా కూడా అంత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. నేను పూల చెట్ల కన్నా ఇండోర్ ప్లాంట్సే ప్రిఫర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెయింటెనెన్స్ చాలా తక్కువ అండ్ దీని పాజిటివ్ ఇంపాక్ట్ ఇంట్లో చాలా బాగుంటుంది అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్కి ఇది చాలా బెస్ట్ ప్లాంట్స్ అండి ఇవి. అందుకే ఈసారి నేను ఈ సక్యులెంట్ ప్లాంట్ తీసుకున్నా. ఇదైతే లేదు నా దగ్గర. నేను ఒక రోజు మీకు చూపిస్తాను నా దగ్గర ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయో కలెక్షన్స్ అన్నీ. మేము తీసుకున్న మట్టి ఇక్కడి వరకైతే అయిపోయింది ఈ చెట్లు వరకు. ఈ రెడ్ ప్లాంట్కి వేరే తొట్టిలో వేయాలంటే దీనికి మట్టి సరిపోవట్లేదు. అదే చూస్తున్నాము. రేపైనా ఆయన మళ్ళీ వస్తానన్నాడు. రేపైనా తీసుకోవాలా లేకపోతే బిగ్ బాస్కెట్లో అయినా మట్టి ఆర్డర్ చేయాలని చూస్తున్నాము. మరి ఇదైతే మరవం చెట్టు అండి. ఇది నేను ఆయనకి ఇన్ని చెట్లు తీసుకున్నాం కదా, ఈ చెట్టు అయితే నాకు ఫ్రీగా ఇవ్వండి అని అంటే పాపం ఆ బాబు ఇచ్చేసిండు. ఈ పని మేము 2కి స్టార్ట్ చేసినాము మధ్యాహ్నం. అయిపోయే వరకు ఇప్పుడైతే 4 అయింది. మాష కూడా లేచేసింది. తేహాన్ని కూడా పిలుచుకొని రావాలి స్కూల్ నుంచి. ఇంతవరకు చెట్టు నాటడం ఆపేసిన పని లేట్ కూడా అవుతుంది. ఇక పిల్లలు వచ్చే టైం అయింది. రేపు చూసుకుందామని ఉన్న మట్టితో సరిపెట్టినాము. ఇది నెక్స్ట్ డే క్లిప్ అండి. నేను నిన్న చెప్పాను కదా మట్టి నా దగ్గర తక్కువైందని. సో మా ఇంట్లో పైనే ఉండేది. ఏమైందంటే నా దగ్గర ముందు కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉండేవి. నేను 1 వీక్ అని ఊరికి వెళ్ళేటప్పుడు నేబర్స్కి ఇచ్చినాను. కానీ అది ప్రాపర్ కేర్ లేకుండా ఆ చెట్లు చనిపోయాయి. ఆ మట్టి ఎందుకు వేస్ట్ పోవాలని ఒక గోనీలో వేసి పైకి పెట్టిన గడ్డ కట్టింది బాగా. అదే అంతా ఇప్పుడు పగలగొడుతున్నాను అవి. ఈ మట్టి ఒక్కటే లేకుండా వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కూడా ఆర్డర్ పెట్టినాను. సో ఈ 3 కలిపి చెట్టుకి మట్టి నాటుతున్నాను. తేహాన్ ఇప్పుడు పడుకుంటున్నాడు. ఈరోజు స్కూల్కి పంపించలేదండి. బాగా జ్వరం వచ్చింది అబ్బాయికి నిన్న రాత్రి. మొన్న వరకు ఎండలు ఉన్నాయి, మళ్ళీ చలి కొడుతుంది. సీజనల్ వల్ల ఏమో జ్వరం వస్తుంది బాబుకి. లంచ్ కూడా వెతుకోండి అమ్మి రెడీ చేస్తుంది. పప్పుచారు అన్నం. నేనైతే 2 to 3 days వెయిట్ చేస్తానండి మ్యాక్సిమం. జ్వరం తగ్గుతుందా లేదా, పిల్లలు కొంచెం ఫింగర్ ఫుడ్స్ అవి అన్నీ తింటూ ఉంటే పారాసిటమాల్తోనే సెట్ చేస్తాను. ఒక 4-5 డేస్లో సెట్ అయిపోతారు. పిల్లలు కూడా కొంచెం ఇదైపోతారు, హీల్ అవుతారు. యాంటీబయాటిక్స్ అయితే నేను అస్సలు ఇయ్యనండి పిల్లల్ని. ఇంకా ఫార్మసీ వాళ్ళతో అయితే అస్సలు తీసుకోను, ఇయ్యను కూడా. ఏమైనా అయితే పిల్లలు కొంచెం ఏమైనా డల్గా మరీ ఏం తినలేకుండా నీరసంగా ఉంటే డాక్టర్కే కన్సల్ట్ అయ్యేదాన్ని బెస్ట్ నేను. ఇప్పుడు చూడండి, ఇది ఈవినింగ్ క్లిప్పు. మా డాడీ తీశారు, నాకు కూడా తెలియదు ఇది, ఆయన చూపించారు నన్ను. ఈవినింగ్కి కొంచెం తగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు తేహాన్ మళ్ళీ ఆడుకుంటున్నారు వీళ్ళు. మేము ప్యానిక్ అవ్వకుండా పెద్దవాళ్ళం కొంచెం పేషెన్స్గా ఉంటే పిల్లలలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ బాడీకి అది హీల్ చేస్తుంది. దానికోసం మినిమం ఒక 2-3 days మినిమం వెయిట్ చేయాలండి దానికోసం అయితే. అంతేనండి ఈ రోజుకి. మా కంటెంట్ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతవరకు మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో.